సరే, ఈ మధ్యకాలంలో మన చుట్టూ ఓ కొత్త రకం సైబర్ మోసం బాగా పెరిగిపోయింది. ఇది మన భయాన్ని, టెక్నాలజీని వాడుకుని మనల్ని దెబ్బతీస్తుంది. ఇంతకీ ఏంటది? దాని సంగతేంటో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఈ సీన్ ఊహించుకోండి. మీకు సడన్గా ఒక వీడియో కాల్ వస్తుంది. స్క్రీన్ మీద ఒక పోలీస్ యూనిఫాంలో ఉన్న వ్యక్తి. మీరు డ్రగ్స్ అమ్మారనో, మనీ లాండరింగ్ చేశారనో, ఏదో ఒక పెద్ద నేరం మోపి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటారు. వినడానికే గుండె జారిపోయినట్టుంది గదూ? అవును, ఈ స్కామ్ మొదలయ్యేదే మనల్ని ఇలా అయితే ఇక్కడే ఉంది అస్సలు ట్విస్ట్. ఈ మొత్తం కథ, ఈ నాటకమంతా కేవలం ఒకే ఒక పెద్ద అబద్ధం మీద నడుస్తుంది. ముందుగా మనం ఆ అబద్ధమేంటో తెలుసుకుందాం. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, కొందరు నేరగాళ్లు పోలీసులు లేదా సిబిఐ ఆఫీసర్లాగా నటిస్తారు. మనల్ని భయపెట్టి డిజిటల్ అరెస్ట్ అనే ఒక ఫేక్ కాన్సెప్ట్తో మన దగ్గరుండి డబ్బులు లాగడానికి ప్రయత్నిస్తారు. మొత్తం వ్యవహారంలో ఉన్నది రెండు: నకిలీ వేషం, బెదిరింపు. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, డిజిటల్ అరెస్ట్ అనే పదానికి మన చట్టాల్లో అసలు విలువే లేదు. అలాంటిదొకటి లేదు. అది కేవలం ఈ నేరగాళ్లు మనల్ని భయపెట్టడానికి సృష్టించుకున్న ఒక కల్పిత పదం అంతే. ఈ ఒక్క నిజం తెలిస్తే చాలు, ఈ స్కామ్ బలం సగం పడిపోతుంది. సరే, మరి మోసగాళ్లు ఇంత పక్కాగా ఎలా పనిచేస్తారు? వాళ్లకో పద్ధతి ఉంటుంది. వాళ్ళు ఒక 4 అంచెల ప్రణాళిక ప్రకారం మనల్ని టార్గెట్ చేస్తారు. ఆ ప్లానేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్నది వాళ్ళ గేమ్ ప్లాన్. నెంబర్ 1, మనకి ఫోన్ చేసి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని, మనీ లాండరింగ్ చేశారని ఏదో ఒక భయంకరమైన ఆరోపణ చేస్తారు. నెంబర్ 2, వాళ్ళు నిజమైన ఆఫీసర్లేనని నమ్మించడానికి నకిలీ యూనిఫామ్స్, ఫేక్ ఐడి కార్డులు, ఇంకా ఫోర్జరీ చేసిన వారెంట్లు చూపిస్తారు. నెంబర్ 3, ఇక్కడే వాళ్ళ అసలు ట్రిక్ మొదలవుతుంది. మనల్ని ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా, ఆలోచించనీయకుండా గంటల తరబడి వీడియో కాల్లోనే ఉండాలని ఒత్తిడి చేస్తారు. ఇక ఫైనల్గా నెంబర్ 4, ఈ కేసు నుండి బయటపడాలంటే, మీ పేరు క్లియర్ అవ్వాలంటే వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని డిమాండ్ చేస్తారు. ఇదొక పక్కా స్క్రిప్ట్, అంతేకాని నిజమైన విచారణ అస్సలు కాదు. ఇది ఏదో చిన్న చిన్న మోసం అనుకోవద్దు. ఈ స్కామ్ బారిన పడి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. ఇది మన ఆర్థిక జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ అంకెల వెనక ఎంత బాధుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఒక బాధితురాలని ఏకంగా 12 గంటలపాటు వీడియో కాల్లోనే ఉంచి, వాళ్లు చెప్పినట్టు ఆడించి, ఆమె లైఫ్ టైం సేవింగ్స్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆ మానసిక వేదన, ఆ ఆర్థిక నష్టం ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సరే, సమస్య గురించి, దాని తీవ్రత గురించి తెలుసుకున్నాం. మరి దీని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈ మోసాన్ని ముందుగానే పసిగట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: ఫోన్లో మాట్లాడుతున్నది నిజమైన పోలీసా లేక ఒక దొంగ అని ఎలా కనిపెట్టాలి? దానికి కొన్ని స్పష్టమైన రెడ్ ఫ్లాగ్స్, అంటే ప్రమాద సంకేతాలు ఉన్నాయి. ఈ సంకేతాలను జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా ఫోన్ చేసి మీకు ఏమాత్రం సంబంధం లేని నేరం గురించి మాట్లాడినా, వెంటనే అరెస్ట్ చేస్తామని భయపెట్టినా, కాల్ కట్ చేయొద్దని, గంటల తరబడి వీడియో కాల్లోనే ఉండాలని ఒత్తిడి చేసినా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, వెంటనే డబ్బు పంపమని అడిగినా ఒక్క క్షణం ఆగండి. అది ఖచ్చితంగా స్కామ్. ఇవే ప్రమాద సంకేతాలు. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికొచ్చాం. ఒకవేళ పొరపాటున ఇలాంటి కాలొస్తే మనం ఏం చేయాలి? ఇదిగో, సింపుల్గా ఫాలో అవడానికి ఒక 4 స్టెప్ యాక్షన్ ప్లాన్. ఈ 4 స్టెప్స్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. 1, వెంటనే కాల్ కట్ చేయండి. ఏమీ ఆలోచించద్దు. నిజమైన అధికారులు ఇలా ప్రవర్తించరు. 2, ఒకవేళ మీకు అనుమానముంటే వాళ్ళు చెప్పిన డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నుండి నంబర్ తీసుకుని కాల్ చేసి కనుక్కోండి. అంతేకాని వాళ్ళిచ్చిన నంబర్కి కాల్ చేయొద్దు. 3, ఇది చాలా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు బదిలీ చెయ్యొద్దు, మీ బ్యాంక్ వివరాలు చెప్పొద్దు. 4, జరిగిన విషయాన్ని వెంటనే మీ కుటుంబ సభ్యులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఈ సమాచారం చాలా చాలా ముఖ్యం. దయచేసి దీని గుర్తుపెట్టుకోండి. వీలైతే ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. ఎలాంటి సైబర్ నేరం జరిగినా వెంటనే మనం కంప్లైంట్ చేయాల్సింది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో. దాని అడ్రస్ cybercrime.gov.in లేదా హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయవచ్చు. చివరిగా చెప్పేదొక్కటే: ఈ మోసగాళ్లకి, నిజమైన అధికారులకి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే మనల్ని మనం కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గం. మన అవగాహనే మనకు రక్షణ కవచం. ఈ కంపారిజన్ చూస్తే మనకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, ఒకవైపు స్కామర్లు,
వాళ్ళ ఆయుధాలు, బెదిరింపులు, ఒంటరితనం, తొందర పెట్టడం, రహస్యంగా ఉంచడం. మరోవైపు చట్టబద్ధమైన ప్రక్రియ. ఇది ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఫిజికల్గా నోటీసులిస్తారు, మనకు లాయర్తో మాట్లాడే హక్కుంటుంది, అన్నీ రాతపూర్వకంగా ఉంటాయి. ఈ తేడా తెలిస్తే చాలు, మనల్ని ఎవ్వరూ మోసం చేయలేరు. చివరిగా ఒక ప్రశ్న. ఈ ముఖ్యమైన సమాచారం మీ జీవితంలో ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మనతో పనిచేసేవాళ్ళు, ఎవరైనా కావచ్చు. మనకు తెలిసిన ఈ విషయాన్ని మన వాళ్లతో పంచుకుంటే వాళ్లను కూడా ఈ ప్రమాదం నుంచి కాపాడినవాళ్లమవుతాం. సో జాగ్రత్తగా ఉందాం, అందర్నీ జాగ్రత్తగా ఉంచుదాం.